హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాధవీస్ ప్లేస్డ్ కిచెన్. నేను మాధవి. ఈరోజు మేము అరిసెలు చేస్తున్నాం. క్రిస్మస్కి అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళామండి. అత్తమ్మ అరిసెలు చేశారు. ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. రేషన్ బియ్యం 4 కేజీలు అండి. ఇది పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకున్నాం. 2.5 కేజీస్ బెల్లం. దీన్ని మెత్తగా నలగొట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. 4 కేజీల బియ్యానికి 2.5 కేజీస్ బెల్లం వేశారు అత్తమ్మ. అంటే రేషన్ బియ్యం తీసుకొని రాత్రి నానబెట్టారు. అవి మార్నింగ్ కడిగేసి తడి బియ్యాన్ని మర దగ్గర మిల్లు పట్టించారండి. అరిసెలు పాకం పట్టడానికి బెల్లాన్ని ఇలా ఏ గిన్నెలో అయితే మనం పాకం పడతామో ఆ గిన్నెలో బెల్లాన్ని ఇలా దంచి తీసుకోవాలి. 2.5 కేజీస్ బెల్లానికి అత్తమ్మ 2 గ్లాసులు వాటర్ వేశారు. మా అత్తయ్య గారు అరిసెలు బాగా చేస్తారు. అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా పల్లెటూరు కదా, ఎవరు అరిసెలు వండుకుంటున్నా అత్తమ్మను పిలుస్తారు పాకం పట్టడానికి. అరిసెలు చేయడానికి మేము కట్లపై వాడుతున్నాం. ఇప్పుడు పాకం పట్టే గిన్నె ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె మీద మూత వేసుకోవాలి. బెల్లం కరిగి పాకం రెడీ అయ్యే లోపల యాలకుల పొడి తయారు చేసుకోవాలండి. యాలకులను ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం షుగర్ వేసి యాలకులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పాకంలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే నువ్వులు కూడా ఒక 1/4 కిలో తీసుకున్నాం. నువ్వులు కూడా శుభ్రంగా ఇలా చాట్లో చెరిగారు. పాకం రెడీ అయ్యే లోపల నువ్వులు కూడా వేయించుకొని రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో నువ్వులు వేసి ఇలా వేయించుకోవడం వల్ల అరిసెలు మంచి టేస్టీగా వస్తాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేగాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఇప్పుడు బెల్లం అంతా కరిగింది. ఒకసారి గరిటెతో తిప్పుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి. అలా వాటర్లో వేసి చూస్తే పాకం వచ్చిందా రాలేదా మనకు అర్థమైపోద్ది. అది ఇంకా రాలేదు. 1 మినిట్కి ఒకసారి ఇలా వెంటనే పాకం వేసుకుంటూ చూస్తూ ఉండాలి. అది ఇంకా తయారవ్వలేదు, మరొకసారి చూసుకుందాం. అరిసెలు చేయడానికి పాకం రావాలండి. ఇప్పుడు పాకం తయారైంది. ఇది ఉండలాగా వస్తుంది. ఇలా పాకం చేతిలోకి ఉండలాగా వస్తే కరెక్ట్గా పాకం వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద నుంచి దించుకోవాలి. ఈ పాకంలో వెంటనే మనం మిక్సీ పట్టుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు పిండి వేసి వెంటనే కలుపుకోవాలి. పిండి అంతా ఇలా పాకంలో వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవటం వల్ల ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అరిసెలు చేసుకోవాలి. ఈ పిండి ఆరిపోకూడదండి, అందుకే ఫాస్ట్గా చేసుకోవాలి. అరిసెలు చేసేది నేను, మా ఆడపడుచు, మా తోటికోళ్ళు, అలాగే మా అత్తయ్య గారు, ఇంకా చిన్న అత్తయ్య గారు. పండగకి అందరం ఇంటికి వెళ్ళామండి. క్రిస్మస్కి పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అసలు నిద్ర లేదు, తిండి లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవటం, అలసిపోయి పడుకోవటం, ఇదే పని. వాళ్ళు 4 డేస్ చాలా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు, మా మరిది గారి పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, బావగారు వాళ్ళ పిల్లలు, ఇంకా సొంత ఊరు కదా, అందరూ అలా చాలా ఎంజాయ్ చేశారండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.